హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నా. మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజైతే నేనైతే స్నాక్ ఐటెం చూపిస్తున్నా. ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. వీళ్ళకి చాలా ఇష్టమైంది. సో బయట చాలా కాస్ట్ అండి వీటికి. సో మనం ఇంట్లోనే ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ముందుగా అయితే మనమైతే ఇట్లా నేను చూపించినట్టుగా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ దేంతో అంటే 4-5 ఆలుగడ్డలు, ఒక టీ కప్ అంతా మైదా పిండి తీసుకొని కొంచెం వాము, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, సో వంట సోడా వేసుకొని నేనైతే మెత్తగా పిసికి పెట్టుకున్నాను. సో చపాతీ తీసుకున్నంత సైజులో పిండి తీసుకొని పూరీ సైజులో కొంచెం మందంగా పూరీలాగా తాల్చేసి మంచిగా ఫింగర్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే మంచిగా ఈ విధంగా కొంచెం మందంగా చేసిన తర్వాత ఫింగర్స్ లాగా సైజ్ చూసుకుంటూ మంచిగా కట్ చేసుకున్నాను. సో అలా కట్ చేసిన తర్వాత మనం బాండి పెట్టేసి ఆయిల్ గీటెక్కి రెడీగా ఉంటుంది. సో నేనైతే ఇంతకు ముందే చేసిన అండి, ఒక 4-5 వాయిల్ చేసిన. ఇది లాస్ట్ వాయి మీకు చూపిస్తా అనేసి మీ ముందుకు చూపిస్తున్నా. సో ఇదైతే ఇట్లా నేను ఆయిల్లో గబగబా వేసేసుకోవాలి. హైలో కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఏమంటారు, అది కట్టెలాగా వస్తుంది. ఇట్లా స్పాంజ్ టైప్లో రాదన్నమాట. హైలో కాలుస్తేనే మంచిగా స్పాంజ్ టైప్లో వస్తాయి అవి. సిమ్లో కాలవద్దు. సో ఇగో ఈ విధంగా అయితే నేను చూపించినట్టయితే వచ్చినాయి. ఒక బాండీ నిండా చేసిన సూపర్ వచ్చినాయండి. ఒక 4-5 ఆలుగడ్డలకే ఒక్క టీ కప్ అంత మైదా పిండికి ఇన్నేసి వచ్చినాయి. మనకైతే బయట సినిమా హాల్లో అక్కడ ఇస్తారు కదా. సో ఎంత కాస్ట్, 70-80 రూపాయలు పెడితే ఒక కప్పుడు వస్తాయి అన్నమాట మనకి. సో ఇంత ఆ విత్ ఏదో ఆయిల్లో ఏదేదో పిండితోటి పిచ్చిగా చేస్తారని ఒక ఫీలింగ్ ఉంటుంది మనందరికీ. సో ఇంట్లో హోమ్లీ ఫుడ్ ఇట్లా ప్రిపరేషన్ చేసుకుంటే స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు. సో నేనైతే ట్రై చేసిన, సక్సెస్ అయింది, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా ఉప్పు కూడా సెట్ అయిపోయింది. వేడిగా ఈరోజైతే పప్పు పాలకూర చేసిన. సో చిన్నుకైతే ఇచ్చేసిన. సూపర్ ఇష్టపడుతున్నాడు వాడైతే, హ్యాపీగా తిన్నాడు. ఇప్పుడు పాప వాళ్ళు వచ్చే టైం అయింది. సో ఇంకా పాపకైతే ఇంకా ఫేవరెట్ డిష్ అన్నమాట ఇదైతే స్నాక్లో. సో ఆమె పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్లు ఇవన్నీ బాగా ఇష్టపడుతుంది. సో అందులో నేనైతే హోమ్ మేడ్ ఇట్లా నేనైతే ప్రిపేర్ చేసిన పిజ్జా, బర్గర్లు ఇంకా నేను ట్రయల్స్ చేయలేదండి, నాకు అది రాదు. సో ఇదైతే ఇంట్లో ఇచ్చిన. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి అవాయిడ్ చేయాలని మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్స్ చైతన్య సాయి. బాయ్ అండి.